హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచి. ఓకే దిలీప్, మరో ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. సో నీకు తెలుసు, మనం షో స్టార్ట్ చేసే ముందు ఏదైనా ఒక మొక్క కానీ కాయ కానీ పువ్వు కానీ చూపించి ఏంటి అని అడుగుతూ ఉంటాం. మరి ఈనాటి ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నావు, నీ పెరటి తోటలోంచి ఏ మొక్క చూపించి మరి క్వశ్చన్ లాగా అడగబోతున్నాం. ఇది వచ్చేసి ఈ ప్లాంట్. ఓకే, నేను అడిగి జరుగుతాను. క్యాక్టస్ లాగా ఉంది కదా, క్యాక్టస్ లాగా ఉంది. దీని పేరు ఏదో గెస్ట్ చేసి చెప్పండి. ఓకే, ఇది బ్రహ్మజముడు నాగజముడు లాగా, నాగజముడు లాగానే ఉంటది కదా? అది కాదు. అవును, దీని లీవ్స్ ఇలా ప్రాపగేషన్ కూడా చేసుకోవచ్చు. కింద పెడితే అట్లా కూడా వచ్చేస్తుంది. సో చూడండి, ఇది చూసి ఈ మొక్క ఏంటో గెస్ట్ చేయండి. ఇది ఎడారి మొక్కలాగా అనిపిస్తా ఉంది నాకు, కానీ దీనికి ఫ్రూట్ వస్తుంది అని చెప్తున్నాడు. అవును. ఓకే దిలీప్, సో దీని ఫ్లవర్ చూడడానికి అచ్చు బ్రహ్మకమలం ఫ్లవర్ లాగా వస్తుంది. ఓకే ఓకే ఫైన్, ఆన్సర్ గెస్ట్ చేయండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో మేము రివీల్ చేస్తాం. ఓకేనా? సో ఎంటర్ అయిపోతుంది తోటలో. ఎంటర్ అయితే ఓకే, ఇది నేతి బీర ఇంకా సీతాఫలము. ఈ సీడ్స్ తో ఇవి కూడా గ్రాఫ్టింగ్ చేయడానికి ట్రై చేస్తా. ఇది కూడా కరివేపాకి స్టెమ్స్ తో ప్రాపగేషన్ చేశాను చూడండి. స్టెమ్స్ తోటి. చాలా పపాయాస్, మేల్ పపాయాస్ ఉంటే అవి కట్ చేసేసాను. దాంతో ఏం యూజ్ ఉండదు, ఫ్రూట్స్ రావు. ఓకే, మేల్ పపాయ ఏం పనికి రాదనమాట, ఉత్త ఫ్లవర్స్ వస్తాయి అంతే. అయ్యో, ఫీమేల్ పపాయ అయితే ఇస్తాయి, మేల్ పపాయ ఎందుకు పనికిరాదు. ఓకే, ఇది ఇక్కడ మొత్తం అది స్వీట్ పొటాటో ఇందాక స్టెమ్స్ తో కట్ చేసేసాను అన్నాం కదా, ఇక్కడ పెట్టేశాను. రైట్ రైట్. ఇది మా అమ్మ ఇచ్చింది. ఇది ఒక షోకేస్ ప్లాంట్, ఇక్కడ పెట్టేశాను. షోకేస్ ప్లాంట్లు నీకు నచ్చవు, కానీ మీ అమ్మమ్మ ఇచ్చిందని పెట్టావు. అవును. ఇది మేల్ లిల్లీ రెడ్. ఇది మొత్తం పెద్ద పెద్ద దుంపలు వచ్చేది. దీనికైతే ఫ్లవర్స్ అయితే బంచెస్ వచ్చాయి. నేను షార్ట్స్ కూడా తీసాను దీన్ని అయితే యూట్యూబ్ లో. అంటే ఎక్కడ తీసావు షార్ట్స్? యూట్యూబ్ లో. అంటే నీకు ఉందా? ఉంది ఛానల్. ఏం పేరు? ఆర్గానిక్ దిలీప్. ఆర్గానిక్ దిలీప్. ఎస్, నువ్వు ఆర్గానిక్ గానే ఉన్నావు దిలీప్. ఫస్ట్ లో ఎండిఆర్ గార్డెన్ అని ఉండేది, ఇప్పుడు ఆర్గానిక్ దిలీప్ అని పెట్టుకున్నాను. ఓకే, ఓకే దిలీప్. సో మరి ఈనాటి ఎపిసోడ్ లో మన కింగ్ ఆఫ్ ది గార్డెన్ అని చెప్తే ఏం చెప్తాం? ఇది పపాయ 5 kgs వచ్చింది. ఇందాక చెప్పానా? ఇప్పుడు మీరు వచ్చారని ఎందుకండి, అక్కడ కొత్తగా వస్తున్నాయి మళ్ళీ ఫ్లవర్స్. ఇక్కడ వరకు వచ్చింది మాకు, ఇక్కడ నుంచి అక్కడ వరకు వచ్చింది పపాయ ఫ్రూట్స్. ఇదేదో నార్మల్ పపాయ సీడ్ వేసుకున్నా, ఇక్కడ నుంచి అక్కడ వరకు వచ్చేది. అక్కడ కొన్ని ఒకటి కుళ్ళిపోయింది. సో ఇది భూమిలో ఉంది కనుక ఈ మాత్రం వచ్చింది. చాలా సార్లు ఈ కాయలని పడిపోయి ఇక చూడండి, ఇక్కడ పపాయ స్ప్రాట్స్ వచ్చాయి కొన్ని. అక్కడ సో కింగ్ ఆఫ్ ది గార్డెన్ అని చెప్తే పపాయ చెప్తాం. 5 kgs వరకు వచ్చింది అనమాట, కాబట్టి కింగ్ ఆఫ్ ది గార్డెన్ పపాయ. ఇది కరివేపాకు. ఓకే, దీని చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి, బెర్రీస్ లాగా వచ్చాయి చూడండి. దీని ఫ్లవర్స్ కి చాలా పాలినేటర్స్ వస్తాయి, హనీ బీస్ ఎక్కువ వస్తాయి దీని ఫ్లవర్స్ కి. దీని టేస్ట్ కూడా వచ్చి కొంచెం స్వీట్ గానే ఉంటది. తినచ్చు అవి? తినచ్చు, స్వీట్ గానే ఉంటది. కొన్ని ఎక్కువ తింటే కరివేపాకు టేస్ట్ కదులుతుంటేనే కరివేపాకు అరోమా అట్లా వస్తుంది. స్మెల్ బయట కరివేపాకు రాని రాదు స్మెల్, బట్ మన గార్డెన్ లో కరివేపాకు ఇది చూడండి సీడ్స్ చేసినాయి అట్లా. ఓకే, స్మెల్ కూడా స్వీట్ గా వస్తుంది. ఓకే, సో ఇక్కడ ముందు కూడా గార్డెన్ భారీగా పెట్టేశారు. సో ఇక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇది మల్లెపూలు స్టెమ్స్ తో పెట్టుకోవచ్చు. స్టెమ్స్ తోటి. ఓకే, వచ్చాయి వచ్చాయి చాలా వచ్చాయి. ఇవి ఇట్లా ముద్దగా వస్తాయి, మొత్తం అన్ని పెటల్స్ ఉంటాయి. ఇవన్నీ గ్రో బ్యాగ్స్ అన్ని కొన్ని గాంధీస్ గార్డెన్ వాళ్ళు 10 గ్రో బ్యాగ్స్ 200 కి ఇచ్చేసారు. తీసుకొని వచ్చా. సో ఇదేందుకు ఇట్లా చివర్లో మొత్తం మీద అయిపోతుంది ఇలా? ఎందుకంటే నర్సరీ నుంచి వచ్చింది కదా, అందుకే ఇలాగ అయిపోయింది. కొన్ని రోజులకి మళ్ళీ మామూలు అయిపోతుంది.
Yes. పైన నుంచి వస్తాయి. సో నర్సరీ నుంచి వచ్చింది కదా అంటే బేసిక్లీ ఏమవుతుందంటే ఒక ప్లాంట్ మన ఒక ప్లేస్ నుంచి మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు మన ఇంటి వాతావరణానికి అలవాటు పడడానికి ఇట్ విల్ టేక్ టైం అంట. అదేంటంటే ఆ వాటర్ కి మన వెదర్ కి అలవాటు పడడానికి కొద్దిగా టైం పడుతుంది. 2-3 days అయితే ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. చాలా దూరం నుంచి వచ్చింది ఇది. ఎక్కడి నుంచి వచ్చింది? సికింద్రాబాద్ నుంచి. సికింద్రాబాద్ నుంచి వచ్చింది. ఫైన్. సో ఇది వాటర్ యాపిల్. వాటర్ యాపిల్. ఇది పింక్. అప్పుడు కూడా వాటర్ యాపిల్ ఉండిండే వైట్ది, అది కూడా ఎండిపోయినట్టుంది. సో ఇక్కడ ఇది మోసంబి. నిన్ననే ఒక హార్వెస్ట్ చేసేసాను నేను మర్చిపోయి. ఇక్కడ చూపిద్దాం అనుకున్న కాయ. దీని గ్రాఫ్టింగ్ చేసాం కానీ ఫెయిల్ అయిపోయింది వర్షాల వల్ల. ఇది పప్పడి పంచకి గ్రాఫ్టింగ్ చేశాను, ఇది పోయింది. సో ఈ గ్రాఫ్టింగ్ ఇక్కడ చేస్తాం జాగ్రత్తగా, వర్కౌట్ అవ్వలేదు. అవును, పర్లేదు, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తుంటేనే అవుతుంది. సో ఈ గ్రాఫ్టింగ్ ఇదంతా ఎట్లా నేర్చుకున్నాడా లేకుంటే ఇక్కడ యూట్యూబ్ లో చూసాను? యూట్యూబ్ బుక్స్ చదువుతాడు, స్కూల్ సైన్స్ బుక్స్ ఫస్ట్ మెయిన్. వీళ్ళ సార్ కూడా సపోర్ట్ చేస్తారు, విజయ్ కుమార్ సార్ అనేసి సైన్స్ సార్. 7th నుండి చాలా సపోర్ట్ అన్నమాట. సో బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరు పిల్లలందరూ బయటికి వెళ్ళినప్పుడు అది ఇది షాపింగ్ చేస్తూ ఉంటారు. ఈయన ఏం చేస్తాడు? మా వాడు ఫస్ట్ ఊర్లు తిరిగేది ప్లాంట్స్ సీడ్స్ కోసం అంటే ఈ ప్రదేశంలో ఏంటి ఫేమస్ అంటే చూసిన ప్రతి దాన్ని నాకు ఎలా యూజ్ అవుతుంది, ఈ ప్లాంట్ నా దగ్గర లేదు, ఇది కావాలి, అలాగా. సో అందరు పిల్లలు డిఫరెంట్. ఓకే ఫైన్. సో ఇవి ఎర్ర తోట కూడా చేసుకున్నా. ఇది ఎల్లో క్యాప్సికమ్. మా ఎల్లో క్యాప్సికమ్ తినేసి ఇది సీడ్స్ ఏమో వస్తాయని మట్టిలోకి వేసేసాను. అక్కడ చిన్న దాంట్లో డబ్బాలో వేసేస్తే ఇవి వచ్చాయి. ఫ్లవర్ కూడా వచ్చింది కానీ రాలిపోయింది. దీనికి ఆకుముడత వచ్చింది చూడండి. ఇదంతా పీకేసాను, మళ్ళీ ఇది తీయలేదు. తీసేయచ్చు అట్లా. ఇది అదైతే పక్షి కూడా పడిపోయి ఉంటే ఏమైనా వస్తుందని పెట్టినాను. ఓకే, న్యాచురల్ గా. ఓకే, సో పక్కన బయట పడేస్తుంటే వేటికన్నా హోమ్ వస్తుంది కదా, ఏదైనా ఇల్లు దొరుకుతుందని ఇట్లా బయట పడేయాలి. ఇక్కడ పెట్టే కదా. సో దీనికి పెట్టినా ఇక్కడ కట్ అయింది కూడా, ఇక్కడ కూడా నీకు మొలక వస్తుంది. వెరీ గుడ్, సూపర్. సో ఇవేంటి? ఇవి సంజీవిని అని చెప్పినాడు, కొండపైన నాకు దొరికింది. వాటర్ పడితే ఇది చూడండి వాటర్ గా ఉంది, ఇది మొత్తం మొలిచింది చూడంండి. ఇది వాటర్ వేస్తాడు ఇప్పుడు. ఇది టైం పడుతుంది కొంచెం రావడానికి. నీళ్ళలో వేస్తారు కొందరు అయితే. చూడడానికి బాగుంటది, వచ్చి క్రిస్మస్ ట్రీ లీఫ్ లా ఉంటది. దీనికి మళ్ళీ మనం ఎందులో పెట్టాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఇట్లా రాళ్ళపైన పెట్టేస్తే వచ్చేస్తాయి. ఇదే దానికి ఇదే మొత్తం. ఇది చూడండి, ఇది కొండల్లో చూడండి ఎట్లా రాళ్ళు ఉన్నాయో. ఎక్కడ దొరికింది ఇది? ఇది మణికొండ పైన అటు గుహలు ఉంటాయా, అటు దాటుకున్నాము. అటు దాటుకున్నప్పుడు కొండ పైన మొత్తం ఇదే కనపడింది. తీసుకొని వచ్చావా? తీసుకొని వచ్చాను. వెరీ గుడ్. సో దీనికి మళ్ళీ మనం స్పెషల్ గా కుండీలో పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇది మీదేనా బయటదా? ఇది ఇంట్లోదే, మాదే. ముందుగానే నాటిన్నాడు. మేము వచ్చే ముందు ఇవన్నీ ఉండిండే. ఇవి మేము తర్వాత ఇవన్నీ మంచిగా చూద్దామని అంతే వేసాము. ఇవి చూడండి అన్ని వేస్ట్ గా ఉన్నాయి ప్లాంట్స్, ఇవి రావు అసలు. ఇదైతే ముందు నుంచి ఉంది, అంత హైట్ వెళ్ళిపోయింది పైనకి. భూమిలో ఉంది కనుక ఇక్కడ పెడదాం అనుకున్నాను, చాలా బరువు ఉంటాయి. ఇది లిచ్చి, ఇది లిచ్చి, లిచ్చి ఫ్రూట్. ఓకే. సో ఇక్కడ ఇది అమెరికన్ పైనాపిల్ అన్నాడు. దీని ముళ్ళులు ఉండవు చూడండి. అమెరికన్ పైనాపిల్ ఇటువైపు అంతా ముళ్ళులు ఉండవు. ఇది రీసెంట్ గానే పెట్టినాను, దాని లీఫ్ పైన తీసేసి గ్రీన్ గా అమ్ముతారు. ఇది పొనగంటి. ఇది మన డ్రాగన్ ఫ్రూటే. కొంచెం పొలాల్లో పెద్ద ఆకు కనపడింది. దీని ఫ్లవర్ కూడా వచ్చిండే, తీసుకొని వచ్చి. ఇంత పెద్ద ఆకు రాలేదు కదా. మదనపల్లి కలెక్షన్. చాలా స్ట్రాంగ్ ఉంది యాక్చువల్ గా. అందుకే కలర్ ఏం కలర్ ఇది? ఇది కూడా పింకే. ఇది చూపిస్తాను రూట్స్. లీఫ్ తో పెట్టినాను. చూడు ఎంత పెద్ద లీఫ్ పెట్టినా కూడా తీయొచ్చు, ఏం కాదు. మెల్లిగా చూపించడానికి ఇది పెట్టినాను ఇక్కడ. చూపించడానికి రూట్స్ బాగానే వచ్చేసాయి చూడండి. రూట్స్ వచ్చాయి. సాయిల్ అంతా ముళ్ళు గుచ్చుకుంటాయి. ఓకే, సో ఇక్కడ రూట్స్ ఇలా చక్కగా వచ్చేస్తున్నాయి. స్టెమ్స్ తో డైరెక్ట్ గా పెట్టుకున్నా ఇలా వచ్చేస్తుంది. ఎంత పెద్ద స్టెమ్ పెట్టినా ఇది ఇప్పుడు ఇట్లా తీసి పెడితే ప్రాబ్లం లేదు కదా? ఏం లేదు క్యాటస్ కదా. ఓకే, ఏమి ఇబ్బంది లేదు. తిట్టుకుంటే మళ్ళీ నన్ను ఎందుకురా నామాన నేను ఉన్నానని తిట్టుకుంటే
ఓకే, తర్వాత జాగ్రత్త నేను పెట్టేసి మళ్ళీ నాటుకుంటాను. ఓకే, మదనపల్లి నుంచి తెచ్చారు దీన్ని. కానీ చాలా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తూ ఉంది, మంచి మొక్క రావాలి. సో ఇక్కడ ఇది వైట్ నేరేడు, ఇది కూడా నర్సరీ నుంచి తెప్పించుకున్నా. ఈ కింద ఇవి గ్రాఫ్టింగ్ సైడ్ దగ్గర సీడ్ వస్తాయి, ఇవి ఉన్నీకూడదు. ఇదిగోండి, ఇది ఇక్కడ వచ్చింది చూడండి, ఇవి తీసేయాలి. ఇవి తీయకపోతే ఇవి ఇట్లనే పెరిగితే దీనికి ఎంత ఎనర్జీ మొత్తం పోతుంది, ఇది దీనికి రాదు. మళ్ళీ దీనికి ఫ్రూట్స్ కూడా రావు, సీడ్ కదా. ఓకే, ఇది వైట్ నేరేడు. సో గ్రాఫ్టింగ్ చేసిన ఆ సరౌండింగ్ మాది తీసేయాలి, క్లీన్ చేయాలా? కింద కింద సీడ్స్ తో వచ్చిన సీడ్స్ తో గ్రాఫ్టింగ్ చేస్తారు కదా, అక్కడ వచ్చిన ఏదైనా మొలకలు వచ్చినా తీసేయాలి. ఓకే, ఎందుకంటే మనం ఏదైతే దానికి మెన్యూర్ ఇస్తుంటామో అది తీసేసుకుంటూ ఉంటాం. అవును. సో ఇది ఇది నేనే చేసుకున్నానులే. ఓకే, జాలి. ఇది ఆకాకడ, అవి నాకు సీడ్స్ వేసినాడు 1 year తర్వాత నాకు సీడ్స్ కనపడినాయి, మొలకలు వచ్చాయి. ఇవన్నీ ట్రాన్స్ప్లాంట్ చేశాను. ఇది కాసర్, ఇది కాసర్ గడ్డ చూడండి, చిన్న కాయ వచ్చింది. ఇందులో 2 పెట్టావు? 2 పెట్టాయి. చూడు, దుంప వస్తుంది, కాసర్ దుంప కనపడుతుంది. ఈ దుంప నుంచి వచ్చింది సీడ్స్ తో కూడా పెట్టుకోవచ్చు. ఇది నల్ల అల్లము, ఇది చూపిద్దామని ఇక్కడ నాటినాను. ఇది తీస్తాను చూడండి, నల్లగా ఉంటది లోపల. తీసేం కాదు, అల్లం కదా. ఇది చాలా కాస్ట్లీ అన్నాడు, నాకు 150కి ఇచ్చాడు. అది కూడా గాంధీస్ గార్డెన్ లోనే. దీనిలో లీవ్స్ కూడా చూడండి డిఫరెంట్ గా ఉన్నాయి. అల్లం మనకి ఇదిగా ఉంటుంది, కాకపోతే దీన్ని చించండి ఒకసారి. ఉండని పర్లేదు, ఏం కాదు ఏం కాదు. ఇది మళ్ళీ ఇలా జాగ్రత్తగా పెడదాం. మళ్ళీ దీని మీద ఉంది, సో ఇక్కడ కింద కనిపిస్తుంది నల్లగా అల్లం. దీని స్కిన్ కాదు, లోపల ఉంటది చూడండి, చించుతా. ఇది కుళ్ళినట్టుంది సగము, కట్ చేయాలి కత్తితో. ఓకే, సో ఇది నల్ల అల్లం హెల్త్ చాలా మంచిదంట. చూస్తే మధ్యలో నల్లగా కనిపిస్తుంది అల్లం, లోపల బ్లాక్ గా ఉంటుంది. నల్ల అల్లం మన బేసిక్ గా అల్లం కట్ చేయగా తెల్లగా ఉంటుంది, బట్ నల్ల అల్లం. దీంట్లో ఘాటు ఉండదు. ఓకే, సో డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది. ఇవి ఇట్లా పెరిగేటప్పుడు పర్పుల్ కలర్ ఇలా వస్తాయి లోపల. ఓకే, సో తర్వాత దాన్ని ప్లాంట్ తీసేసిన మళ్ళీ ప్లాంట్. ఓకే, సో ఇది ఆకాకరి అంతా కూడా. ఇది దొండ పెన్సిల్ దొండ నాతో ఉంది ఒక చెట్టు, అది కూడా రూట్ రాడ్ అయింది దానికి. ఓకే, దీనికి చాలా వచ్చాయి కాయలు. ఇవి చిన్నదే నేను తెచ్చినప్పుడు, ఒక 1 week లో ఇంత పెరిగిపోయింది. మళ్ళీ ఫ్లవర్స్ కూడా వచ్చేసి. సో ఇటు ఒక గ్రో బ్యాగ్ పెట్టి మధ్యలో పెట్టి 2 ఇటు పెట్టేస్తాం. అవును, సూపర్, మంచి ఐడియా యాక్చువల్ గా. ఇవన్నీ సీడ్స్, కీర అది అక్కడ కాకడ. సో ఇదంతా నీ ఐడియానేనా? 2 ఇట్లా పెట్టి ఇలా పెట్టాలి? నేను ఐడియానే. వెరీ గుడ్, సూపర్. ఇంట్లో బోల్డ్ అంతా వేస్టేజ్ ఉంటుంది, ఆ వేస్టేజ్ మనం ఇలా ఈ విధంగా ఇట్లా దాడం అంతా అక్కడ దొరికింది, అక్కడ పడేసిన. ఓకే దిలీప్, మరి ఇక్కడంతా మంచి ఐడియా. ఇటు 2 స్టిక్స్ పెట్టేసి చక్కగా అటొకటి ఇటు ఒక 2 ప్లాంట్స్, ఈ 2 ఇట్లా క్లమ్సీ అవుతాయి, చక్కగా మంచి గ్రీన్ గా మంచిగా అనిపిస్తుంది. సూపర్. సో మరి కింగ్ ఆఫ్ ది గార్డెన్ అని చెప్తే ఏ మొక్క పేరు చెప్తావు? ఇది దొండ. ఇది దీనికి ఇప్పుడు తెచ్చినప్పుడు చిన్నగా ఉన్నప్పుడే 20-25 ఫ్రూట్స్ వచ్చిండే. ఇప్పుడు పెద్దగా అవుతుంది, ఇప్పుడు వస్తున్నాయి ఒక్కొక్కటిగా. పెన్సిల్ దొండ ఇది. ఓకే, సో క్రాప్ బాగా వచ్చింది. దీనికి అసలు ఏమీ పెస్ట్ రాలేదు. ఓకే, అందుకే కింగ్ ఆఫ్ ది గార్డెన్ అంటాం. ఓకేనా, దొండని. ఎస్, సో తెచ్చినప్పుడే మంచిగా 20 కాయలు అంటే వచ్చేసి ఉన్నాయి. ఎంత చిన్నది ఉంటుంది అంటే ఇంత చిన్నగా ఉండింది తెచ్చినప్పుడు. సూపర్. సో చిన్నగా ఉన్నప్పుడే ఇంత వచ్చేసింది, అది పెద్దగా పురుగు ఏం రాకుండా చక్కగా ఉంది కాబట్టి కింగ్ ఆఫ్ ది గార్డెన్ దొండ. సూపర్. సో నెక్స్ట్ ఇది మల్లెపూలే, ఇది కూడా డబుల్ పెట్టలే. ఇక్కడ ఒకటి ఎయిర్ లేడింగ్ చేశాను, అది చూపిస్తాను. ఇది బాలాజీ నిమ్మ, ఇది చూడండి అవిసా. ఇది పింక్ అరిసా. సో దీన్ని కూడా నువ్వు ఏంటి అంటు కట్టావా? ఇది కూడా ఫెయిల్ అయిపోయింది వర్షం వల్ల. ఫెయిల్ అయిపోయి వర్షాలు పడితే ఇది అయిపోతుంది. సో ఎయిర్ లేయింగ్ అంటే ఏం చేసావు? ఇక్కడ చూపెట్టిన ఒకసారి చూడండి, ఇక్కడ ఎయిర్ లేడింగ్ చేసాయి కొమ్మని. ఇక రూట్స్ వస్తున్నాయి కదా చూడండి, కనపడిందా? రూట్స్ వస్తున్నాయి. ఇప్పుడు తీసేయమంటే తీసేస్తాను, రూట్స్ వస్తున్నాయి. సో ఎప్పుడు తీయాలి దాన్ని యాక్చువల్ గా? ఎప్పుడంటే దీని రూట్స్ బయటికి కనపడుతున్నాయి, రూట్స్ కనపడుతున్నాయి బయటకు వచ్చాక. అసలు ఎయిర్ లేయింగ్ ఎలా చేస్తారు? ఎలాగంటే ఇది కొమ్మ అనుకోండి, ఎయిర్ లేయింగ్ కి ఏ ఫ్రూట్ ప్లాంట్ కూడా చేయొచ్చు.
ఈ కొమ్మకి మనకి ఉంటది మన బ్లేడ్, ఇది లోపల పార్ట్ ఉంటది చూడు వైట్ గా, అక్కడ వరకు మొత్తం జిగిరేయాలి. ఇది మొత్తం ఇలాగా రౌండ్ గా ఇంత వరకే జిగిరేసినప్పుడు కొంచెం అలోవెరా జెల్ పెడతారు రూట్స్ రావడానికి. రూట్ హార్మోన్ పొడి వేయను, వేసి తర్వాత వడిమి కాంపోస్ట్, అక్కడ కోకోపీట్ బ్యాగ్ చూసారా, అది ఇట్లాంటి లేయరింగ్ కోసమే. కోకోపీట్ అసలు వాడడం మట్టిలోకి వాటర్ ఎక్కువ అవుతుంది కదా. కోకోపీట్ వేసి ఈ ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దారం ఉందా ఇలా మొత్తం మంచి గట్టి చుట్టేసి దారంతో గట్టి చుట్టేయాలి. వాటర్ ఉండాలి దాంట్లో. వర్మీ కాంపోస్ట్ లో కోకోపీట్ లో కొంచెం వాటర్ వేసి కట్టాలి, లేకపోతే రూట్స్ రావు. సో అది గట్టిగా ఎయిర్ పోకుండా కట్టేసుకోవాలి. అంటే పైన ఈ లేయర్ తీసేస్తే సరిపోతుందా? ఈ లేయర్ తీసేసినా సరిపోతుంది. ఇంకోటి కూడా ఉంది మెథడ్. ఇట్లా కొమ్మల దగ్గర ఇట్లా ఉంటాయి కదా, ఇవి ఇలా ఇది మట్టి అనుకోండి కింద ఇలా పెట్టేసి దీనిపైన మట్టి వేసేసినా ఇది పెరుగుతుంది. ఈ కొమ్మ కట్ చేసుకొని ఇంకో ప్లాంట్ చేసుకోవచ్చు. మదర్ నేచర్ లో కూడా డైరెక్ట్ వచ్చేస్తూ ఉంటాయి కొన్ని. వెరీ గుడ్, సూపర్. ఓకే, ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ ఏంటి ఇవన్నీ ఆరబెట్టేస్తావు? ఇవి కాకరకాయ విత్తనాలు మార్కెట్ నుండి తెప్పించుకున్నా. అయిపోయినాయి ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇవి నాటుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఓకే, సో వీటిని డైరెక్ట్ పెట్టేసుకోవడం. ఇది వైట్ కాకర. సో మార్కెట్ నుంచి తీసుకొనొచ్చు. మామూలుగా కారకాయలు తీసుకొస్తాం కదండి, మనం కూరకు వాడుకుంటాము. మిగిలిన వాటిని వాడు తయారు చేస్తాడు ఇంట్లోనే సీడ్స్, కూరలో నుండి అదే కాయలో నుండి తీసి. అంటే 200 సీడ్స్ సేవ్ చేశాను అని చెప్తూ ఉన్నాడు. సో ఎట్లా సేవ్ చేస్తారండి? అంటే ఇప్పుడు కలెక్ట్ చేస్తాడండి. ప్రతిసారి ఏదైనా ఫ్రూట్ వెజిటేబుల్ ఏది తీసుకొచ్చినా కూడా అందులో నుండి కలెక్ట్ చేస్తాడు. సేవ్ చేస్తారు. అంటే కొంతమంది ఇప్పుడు మనం టొమాటో తీసుకుంటే దాన్ని ఫస్ట్ దాన్ని క్లీన్ చేసి దాన్ని నీడలో ఆరబెట్టి తర్వాత సేవ్ చేస్తూ ఉంటాం. సో ఆ ప్రాసెస్ ఏమైనా చేస్తావా నువ్వు? నేనైతే టమాటా కట్ చేసి నార్మల్ దేశీ టమాటా ఏమైనా ఉంటే దాని సీడ్స్, ఏమైనా రేడ్ వెరైటీ టమాటా ఉన్నా చెర్రీ టమాటా అలాంటివి, దాని సీడ్స్ తీసేస్తే పేపర్ ఉంటుంది, పేపర్ పైన పెట్టేసి ఎండలో పెడతాను. నార్మల్ పేపర్ లో అయినా పెడతాను. అవును, లేకపోతే ఇట్లా డైరెక్ట్ గా పెట్టేస్తే ఫంగస్ పట్టిపోతుంది, సీడ్ ఇంకా రాదు, జెర్మినేషన్ రాదు. మాయిశ్చర్ వెళ్ళాలి, ఎందుకంటే తడిగా లేకుండా ఉన్నంతసేపు అది సేవ్ ఉంటుంది. సో అప్పుడు దాన్ని నాటుకోవాలి. వెరీ గుడ్, సూపర్. వెనక కూడా కొన్ని ఉన్నాయి, చూద్దామా? ఫస్ట్ అయితే ఇది అయితే నాకు ఏంటది? ఇది వచ్చేసి నాకు షోకేస్ ప్లాంట్స్ అలాంటి ఇష్టం ఉండదు, కానీ ఇది బయట పడేసాడు నేను మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు. ఇది ఎందుకు ఇట్లా చచ్చిపోయేలా ఉంది, ఇదైతే నేనైతే పాపమని తీసుకొని వచ్చేసి ఇలానే ఉంది సాయిల్ అంతా. దీనికి ఇట్లా పాలిథిన్ కవర్ చుట్టేసాను. ఇది ఇంకా పాతది అయిపోయింది ఎప్పుడుతో. ఇది చూడండి ఎంత బాగుందో. సో తీసుకుని ఇలా పెట్టేసావు అన్నమాట, దీన్ని సేవ్ చేసావు. అవును, వెరీ గుడ్, సూపర్. సో దీన్ని మళ్ళీ పాట్ లో పెడతావా లేకపోతే ఇలా? నేనా ఆ పాట్ లో పెట్టేసాను, కవర్ అంతా పోయింది. కవర్ అంతా పోయింది. రైట్. ఓకే, సో అంటే నీకు మామూలు ఇట్లా షో ప్లాంట్స్ నచ్చవా? నచ్చవు. ఫ్లవర్ ప్లాంట్స్ అయితే ఫ్లవర్ ప్లాంట్స్ ఒక్కొక్కసారి పెడతాను అంతే. అంతేనా? సన్ఫ్లవర్స్ ఇప్పుడు లేవులే, అప్పుడు ఉంది సన్ఫ్లవర్స్. సో మొత్తానికి నువ్వు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మీద ఇక కాన్సన్ట్రేట్ చేస్తావు. ఓకే దిలీప్, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసి ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. సో చెప్పు, చాలా ముళ్ళు ఉన్నాయి. ఆన్సర్ ఇది వచ్చేసి ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్. ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్. ఒక ఫ్రూట్ వస్తుంది దీనికి? వస్తుంది. అది అక్కడ ఒక ఫ్రూట్ అప్పుడే హార్వెస్ట్ అయిపోయింది. అది ఒక బ్లాక్ గా ఉందా స్పాట్ ఇక్కడ. ఓకే, సో కట్ చేసావా నువ్వే? కట్ చేసేసాను. ఓకే, ఎలా ఉంది టేస్ట్? టేస్ట్ అయితే స్వీట్ గా, కొంచెం నిమ్మకాయ టేస్ట్ వస్తుంది, స్వీట్ గా ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ ఫ్రూట్ కట్ చేసావు ఒకటి? అవును. ఓకే, పెట్టి ఎన్ని రోజులు అయింది ఇది? ఇది ఒక 3 years అయి ఉంటుంది. ముందుగానే ఫస్ట్ గార్డెన్ లో వచ్చిండేది ఇది, ఇంకా స్టార్ ఫ్రూట్. ఓకే. సో ఇది ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్. ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్. ఆన్సర్ ఇస్ ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్. ఆల్రెడీ దీని ముళ్ళు చూడండి ఎంత డేంజర్ గా ఉన్నాయి, చూడండి ఎంత కొద్దిగా ఉన్నాయి. దానిపైన ఎవరైనా కాలు పెట్టినాడు అంతే అయిపోతుంది పరిస్థితి. ఓకే, నైస్. థ్యాంక్ యూ సో మచ్ దిలీప్. మంచి మొక్కలు మాకు పరిచయం చేసావు. అలాగే నీ నాలెడ్జ్ అంతా మాకు దేన్ని ఎలా చేయాలి ఏంటి అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ వన్ మోర్ థింగ్, నీలాంటి యంగ్ గార్డెనర్స్ కావాలి మనకి అందరికి కూడా, అండ్ అందరికి ఇన్స్పిరేషన్గా ఉండాలి మనస్ఫూర్తి. థ్యాంక్ యూ సో మచ్ దిలీప్. థ్యాంక్ యూ.
ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్నవారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.